శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహా కృప చేత సెయింట్ లూక్స్ ప్యారిస్లో చేయబడినటువంటి మరి యొక్క దేవాలయ పునరుద్ధరణ పనులను ప్రారంభించుకోవడానికి మన మధ్యలోనికి ఏఈఎల్సి సెక్రటరీ గారు శ్రీ చిన్న కిషోర్ బాబు గారు రావడం సంతోషకరం. అలాగే ఏఎల్సి కౌన్సిల్ మెంబర్ గారు రెవరెండ్ జోసెఫ్ కేరీ అయ్య గారు, ఐఎల్టీడీ ప్యారిష్ మాస్టర్ గారు, ప్రశాంత్ విజయపేట అడిషనల్ పాస్టర్ ప్రశాంత్, అలాగే మాస్టర్ గారు రెవరెండ్ సత్యవతి గారు ఉండడం సంతోషకరం. మనం ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మరి పాస్టర్ గారు తెలియజేసిన రీతిగా ఈ ప్రాంగణాన్ని మరియు స్టేజ్ని డెడికేట్ చేయడానికి మన ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృప చేత సెయింట్ లూక్స్ మేర్ కాంపౌండ్ ప్యారిష్ను మా ప్రభువా మీరు ప్రేమించి మా తండ్రి అనేక సంవత్సరాలుగా ఈ సంఘాన్ని నీ యొక్క కృప ద్వారా కాపాడి సంరక్షిస్తున్న విధానం కొరకై నీకు వందనాలు. మా పితరులు గత 90 సంవత్సరాల క్రితం నిర్మాణం చేయబడినటువంటి యొక్క దేవాలయమును మరలా మా తండ్రి రెనోవేట్ చేసుకోవడానికి చేయబడినటువంటి పనులన్నింటిని బట్టి డెడికేషన్ ప్రోగ్రాంను జరిగించుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృప కొరకై నీకు వందనాలు. సంఘమంతయు కూడా కూడి ప్రార్థనా పూర్వకముగా ఈ కార్యక్రమాన్ని జరిగించుకొని ఉండగా ఈ కార్యక్రమాంతని కూడా ఆది నుండి అంతము వరకు నేను ఆ మహిమాంతముగా జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి ఈ యొక్క గేట్ను అలాగే స్టేజ్ను డెడికేట్ చేయడానికి మన నాయకులు ఏఎల్ సెక్రటరీ గారు క్లోజ్ వెళ్ళండి రమేష్ అన్న, క్లోజ్ అన్న, క్లోజ్ వెళ్ళండి రమేష్ అన్న. పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. రండియు సాయించి పాడుదాము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రములు సైడ్ రా తమ్ముడు. ఆరాధన క్రమాన్ని జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువు నామమునే మనకు సహాయం కలుగుచు ఉన్నది. సృజించిన వాడు ఆయనే, భూమియు దాని సంపూర్ణతయు ఆయన. సముద్రం మీద దాని పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన
వారు యెహోవాను ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతులమునందును ఆయన ఆశ్రయించువారు మీ సన్నిధిని వెళ్తువారు అట్టివారే. దుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలసర్వగల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. దుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, తలుపులారా మహిమగల రాజు ప్రవేశించిన రాజు ఎవడు? సైన్యముల కర్తృడు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందున్నట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మరి ఆ దేవుని కృప చేత ఈ యొక్క దేవాలయమును మనం పునర్నిర్మాణం చేసుకున్న తర్వాత, రెన్యువేట్ చేసుకున్న తర్వాత మరి దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి కార్యక్రమంలో మరి పెద్దలు మోసరైతే డాక్టర్ దైవాశ్వర తండ్రి గారు మనతో ఉండడం సంతోషకరం. అయ్యగారితో కలిసి ఈ యొక్క చర్చిని మనం డెడికేట్ చేసుకుందాం. తండ్రి గారు ముందుకు రావాలని ప్రేమతో కోరుతా ఉన్నాం. సార్ కొంచెం ముందుకు రండి సార్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఎందు ప్రవేశింపను యేసుని పిలువగరారండి, ఆయన నాదమునరుదగును. ఈ హృదయందు ప్రవేశింపను యేసుని మా సృష్టికర్త విమోచకుడైన సర్వశక్తుల దేవ, దీనులము పాపులము మేము స్వపాకంగా పాపం మరియు అపవిత్ర మరియు తలంపబడిన మాట క్రియవలన నీకు విరోధముగా పాపం చేసిన పొందుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమై నీ కృపను వేడుకొంచు వేడుకొనుచు మితిలేని కనికరమందుని కాశమని కైవచ్చుచున్నాము. మా కొరకు నీ జనతకు కుమారుని నామమున కరుణల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములను క్షమించు. మేము నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును మా యందు నీ పరిశుద్ధాత్మను వర్తింపజేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి సర్వశక్తుల దేవుడు మనం కనికరించి మన కొరకు చనిపోయిన కుమారించి ఆయన మూలమైన పాపములను క్షమించున్నాడు. ఆయన నామమున విశ్వాసించు వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చి వారికి మన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడెను. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయుము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించి మరణ
చే చింతింపబడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి తెలియచేయండి. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరగపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించున్నావు. మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగా. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము ఇలాకు మాదన నరులకాయన దయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనక మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పాచుచు ఆరాధించుచున్నాము. మరిలాంటియు నీకు మహినే స్తుతి కృతజ్ఞతాలిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లము
కనికరించుము చల్లగా లోక పాపములు మోసికాపో యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడా ప్రభుడవు నీవు ప్రభువైనా క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని అందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచు నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థిద్దాము. సర్వశక్తియు మిక్కిలి కనికరమగలైనటువంటి దేవా, నీ జనితైక కుమారుని మార్గము సరళము చేయనట్లు మా హృదయములను ప్రేరేపింపము. అప్పుడు ఆయన రాక వలన మేము పవిత్ర హృదయములతో నిన్ను సేవింపగలిగినట్లు అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఏఎల్సి మరి సినెడ్, మన ఈస్ట్ గుంటూరు సినెడ్ మరి బిషప్ గారు మరి కురాకుల రత్నమోహన్ గారు మనం వచ్చి ఉండడం ఎంత సంతోషకరం. వారిని ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా మరి మన ఏఎల్సి సెక్రటరీ గారు, మన సినెడ్ నాయకులు మరి చిన్నం కిషోరయ్య గారు, వారికి కూడా ప్రత్యేకంగా వారిని సెయింట్ లూక్స్ లూథరన్ చర్చ్ బేర్పేట తరపున వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేక ఆహ్వానం వారికి తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మన మధ్యలో ఈరోజు గెస్ట్ స్పీకర్గా మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ మరి గోవాడ దైవ ఆశీర్వాదం గారు, సిఎస్ఏ ఫార్మర్ బిషప్ గారు, వారు కూడా ప్రత్యేకంగా సెయింట్ లూక్స్ లూథరన్ చర్చ్ బేర్పేట తరపున ఆహ్వానం పలుకుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా మన మధ్యలో మరి కౌన్సిల్ మెంబర్ గారు, ఏఎల్సి కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గారు రెవరెండ్ కే జోసెఫ్ కేరీ గారు, పర్చూరు ప్యారిస్, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన మధ్యలో స్వర్ణలత గారు, రెవరెండ్ డాక్టర్ స్వర్ణలత గారు, మరి ఇంత దూరం నుంచి మన కోసం మన యొక్క చర్చి యొక్క మరి ప్రేమ చెప్పిన వారికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మరి పిలిచిన వెంటనే కాదనకుండా మరి వచ్చిన మరి ఐఎల్టీడీ ప్యారిస్ పాస్టర్ గారు రెవరెండ్ అనిల్ ప్రభు గారికి, మరి అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి మా చిన్నాన్న మరి శాంతినగర్ ప్యారిస్ పాస్టర్ గారు, వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో మరి ఉజ్లీపేట మరి అసిస్టెంట్ పాస్టర్ గారు ఎంఎం ప్రశాంత్ కుమార్ గారు, వారు కూడా వచ్చినారు. అందుకే ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తున్నాను. మరి విచ్చేసిన అభిషేక్తులందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో మరి అయ్యగారు, బిషప్ అయ్యగారు, రెవరెండ్ రత్నమోహన్ గారు, వారు మనకి వాక్య సందేశము వారు వినిపించబోతున్నారు. అది అయిన తర్వాత మరి మన సెక్రటరీ గారు వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. గ్రీటింగ్స్ తెలియజేసిన తర్వాత అప్పుడు మనమందరము మరి చివరి ప్రార్థన మరి ఆశీర్వాదం తీసుకుని మనమందరం బయటికి వెళ్ళి మన యొక్క 30 years మరి యూత్ కమ్యూనిటీ క్రిస్మస్ని కూడా జరుపుకుందాం.
మరి దయచేసి గమనించండి. ఇది అయిన తర్వాత అయిపోలేదు. మీరందరూ కూడా మరి బయట వేసిన చూశారు కదా, నాకు తెలుసు అందరూ ఎప్పుడు బయటికి వెళ్దామని చూస్తున్నారు. కాబట్టి అది అయిన తర్వాత తప్పకుండా మనం అందరం బయట సెలబ్రేషన్ జరుపుకోము. దానిలో మన మధ్యలో ఉన్న మరి తండ్రి గారు, మరి దైవాశీర్వాదం తండ్రి గారు, వారు మనకి వర్తమానం అందిస్తారు కాబట్టి అందరూ కూడా అయిన తర్వాత బయటికి వచ్చి వర్తమానం వినవలసిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నాను. మరి యొక్క సమయాన్ని మరి మన యొక్క సెంట్ బిషప్ గారు రత్నమోహన్ అయ్య గారికి వారికి అప్పచెప్తున్నాను. ఈ దేవాలయం యొక్క పునఃప్రతిష్ఠ ఆరాధన కొరకై దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. పాత నిబంధన పాఠ్యభాగము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని రెవరెండ్ నతానియేల్ గారు, శాంతినగర్ ప్యారిష్ పాస్టర్ గారు రెవరెండ్ నతానియేల్ గారు చదివినిపిస్తారు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో చదువుగా విద్దాం. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా యెడల నడిచినట్లు నా ఎదుట నడిచినలా నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనుడు వాడవు నీకుండగా మానడని సెలవిచ్చితిని. నీవు నీ దాసుడును నా తండ్రి యగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచును ఇంత పర్యంతము. పత్రిక పాఠ్యభాగాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. రెవరెండ్ ప్రశాంత్ గారు చదివిపిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కడబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరును దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇంతటితో నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము చదవగా ముగిస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రత్యేక సమయము కొరకైనటువంటి సువార్త పాఠ్యభాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 22వ వచనం నుండి కలుగును గాక. ఈ ప్రత్యేక సమయం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసిన శుభవార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి 30 వచనాల వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. 22వ వచనం ప్రారంభం. ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను,
మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండు. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పుమనిది. అందుకు యేసు, మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవుడి వాక్యం దీవించునుగాక. క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనము అలాగే నిలువబడి ఉండి నికేయ విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతేక కుమారుడును అద్వితీయుడనగు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడైననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువేయబడి శ్రమ నొంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడలుచు తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడచ్చు మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవనకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారముకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానం కొరకును రాబోవు లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరం కలిసి 585వ కీర్తన ఈ గుడి యందు ప్రవేశింపననేటువంటి కీర్తనను పాడుకుందాం. పల్లవి మొదటి వచనం చివరి 2 వచనాలను మాత్రం పాడుకుందాం. చివరి వచనములో అందరము కూడా లేచి నిలబడి దేవుని వాక్యములోనికి వెళదాం. 585వ కీర్తన.
ఈ గుడియందు ప్రవేశింపను. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో చర్చి 90th యానివర్సరీ సెలబ్రేషన్స్లు, అలాగే యూత్ క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్స్లో మరి మోస్ట్ హైయెస్ట్ గెస్ట్స్ మన మధ్య ఉన్నారు. వారి మధ్య కూర్చోవడమే మా అందరికీ గొప్ప ఆశీర్వాదం. తండ్రి గారు మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ గోవాడ దైవాశీర్వాదం తండ్రి గారు మన సంఘానికి రావడం మనకి ఎంతో ఆశీర్వాదం, మనకి ఎంతో దీవెన. వారు కాలు పెడితే చాలని కొన్ని వందల వేల సంఘాల వారు ఎదురు చూసేటువంటి పరిస్థితి. అయితే దేవుడు మన సంఘాన్ని ప్రేమించి వారు మన మధ్యకు రావడం సంతోషం. తండ్రి గారికి ప్రేమపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన సెనెట్ నాయకులు ఏఎల్సి సెక్రటరీ గారు శ్రీ చిన్నం కిషోర్ బాబు గారు మరి యొక్క చర్చ్ యానివర్సరీ సందర్భముగా ముఖ్య అతిథులుగా మన మధ్య ఉండడం సంతోషకరం. మరి ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలోనికి ఆహ్వానించినటువంటి ప్యారిష్ పాస్టర్ గారు రెవరెండ్ జోబ్ ఆల్ఫ్రెడ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వేదికలో ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ స్వర్ణలత గారు, రెవరెండ్ డాక్టర్ స్వర్ణలత గారు మన మధ్య ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నాతోటి గురువులు, ఈ చర్చికి సంబంధించినటువంటి మరి ప్యారిష్ ట్రెజరర్ గారు, పిసిసి సభ్యులు, ఎల్సిసి సభ్యులు, మిగిలినటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వారందరికీ, సంఘాంతటికి కూడా మరి ఒకసారి నా శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ 2 ప్రోగ్రామ్స్ ఈరోజు ఏర్పాటు చేసుకొని దేవునిని మహిమపరచడం సంతోషకరమైనటువంటి విషయం. ఇది అయిపోయిన వెంటనే మనం యూత్ క్రిస్మస్లోనికి వెళతాం. కాబట్టి కొద్ది మాటలను మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుండి జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియులారా, మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో, పాత నిబంధన పాఠ్య భాగములో మనం చూసినప్పుడు సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయములో చేసినటువంటి ప్రార్థన విన్నపములను గూర్చినటువంటి మాటలను మనము చదువుగా విన్నాం. సొలొమోను మహారాజు మరి యెరూషలేము దేవాలయము యొక్క మరి ఆ ఆలయములో చేరి దేవుని నామాన్ని ప్రస్తుతించుచు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఆయన యొక్క కృప నిమిత్తమై ప్రార్థించుతూ ఉన్నటువంటి మాటలను మనము ఈ వాక్య భాగములో గమనించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. 28వ వచనములో మనం చూసినప్పుడు, అయినను యెహోవా నా దేవా, నీ దాసుడునైన నా ప్రార్థన విన్నపములను అంగీకరించి ఈ దినమున నీ దాసుడునైన చేయు ప్రార్థనలను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడునైన చేయు ప్రార్థనకు దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవించుము, ఆ స్థలమైన ఈ యెరూషలేము మందిరము తట్టు నీ నేత్రములు నెయ్యబడును తిరుగుబడునుగాక. మరియు నీ దాసుడైన నేను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని ఆ విన్నపములను అంగీకరించి వినినప్పుడల్లా మమ్మను క్షమించుము. దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క మందిరం మరి గత 90 సంవత్సరాల క్రితం ఇది మన పూర్వీకులు మిషనరీల ద్వారా ఏర్పాటు చేయబడి మరి 90 సంవత్సరాలైనటువంటి సందర్భంలో మరలా మన దేవాలయాన్ని చక్కగా మరి రెన్యువేట్ చేసుకుని దీనిని మరలా ఏక దేవుని నామములో ప్రతిష్ఠించుతూ ఏ కట్టడమైన ఏ మరి నిర్మాణమైన
దేవుని యొక్క నివాసం అనేటువంటిది త్రియేక దేవుని నామం ద్వారా నామములో ప్రతిష్ఠించితేనే తప్ప అది దేవునికి నివాస స్థలముగా ఉండదు అనేటువంటి సత్యమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి పూర్వీకుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఆలయం మరి ఇంత చేసినటువంటి వాళ్ళు వేల నుండి తీసేసి కానీ ఆ ఆలోచన విధానము కాకుండా ఇక్కడే ఇదే ఆలయములో దీనినే మనము రెనోవేట్ చేసుకుని ఇందులోనే మరి మన పూర్వీకులు ఆరాధించారు, మన ముందు తరము వారు ఆరాధించారు, మనము ఆరాధించాము, మనము తరువాత వారు కూడా ఇందులోనే ఆరాధించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని బట్టి దీనిని మరలా పునఃప్రతిష్ఠ చేసుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటూ ఉన్నారు. మరి దేవుడు ఈ యొక్క ఆలయములో ఎంతమంది ప్రార్థన మనవులను ఆలకించారో, ఈ ఆలయములో మరి చేసినటువంటి ఎంతమంది ప్రార్థనలను విని వారి యొక్క ప్రార్థనలకు జవాబులను అనుగ్రహించారో, దేవుడు ఈ యొక్క ఆలయములో మరి విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఎంతమంది జీవితం మాత్రమే కాకుండా దేవుని యొక్క క్షమాపణ అనేటువంటిది ఈ ఆలయము ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది అనేటువంటి సత్యమును ఈ వాక్య భాగములో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైనటువంటి వారలారా, దేవునిని ఆరాధించడానికి, దేవునిని స్తుతించడానికి దేవుని వ్యక్తులు ఆయన ఆలయములో చేరి ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన మొరలను ఆలకించాడు. దేవుడు వారి ప్రార్థన మొరలను ఆలకించడం మాత్రమే కాకుండా అనేకమైనటువంటి ఆశీర్వాదాలను ఆయన అనుగ్రహించాడు అనేటువంటి మనలందరినీ కూడా ఆహ్వానించగలిగినటువంటి స్థితిని దేవుడి ఆలయానికి ఇచ్చి ఈ రాత్రికాల సమయంలో ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి మనలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించినటువంటి సమయంలో ముఖ్య అతిథులుగా మన మధ్యకు ఇచ్చేసినటువంటి మోస్ట్ రైట్ రెవరెండ్ మరి అయ్యగారికి, దైవాశీర్వాదం అయ్యగారికి, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందించినటువంటి తూర్పు గుంటూరు సెంట్ బిషప్ తండ్రి గారు, బిషప్ గారు కురాకుల రతన్మోహన్ గారు, ఇక్కడికి రాలేకపోయినప్పటికి కూడా మీకు తన శుభాలను అందించమని చెప్పినటువంటి మన తండ్రి గారు మోస్ట్ రైట్ రెవరెండ్ మరి కేఎఫ్ పరదేశ్ బాబాయ్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్ గారు జోసెఫ్ కేరియయ్య గారు, స్థానికంగా ఉన్నటువంటి పాదిరి గారులు డాక్టర్ స్వరూపరాణి గారు, రెవరెండ్ స్థానిక పిసిసి వారు, ఎల్సిసి వారు, మమ్మల్ని ఆహ్వానించినటువంటి కార్యవర్గం, డెలిగేట్ గారు, స్త్రీల సమాజం వారు, యూత్ వారు, 30 సంవత్సరాల సంతస యూత్ క్రిస్మస్ వేడుకలను జరిపించుకోవడానికి ఉత్సాహంతో ఉన్నటువంటి యూత్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకంటి శుభాలు తెలియజేస్తా ఉన్నా. మంచిదండి, చాలా సంవత్సరాల తర్వాత మరలా ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఆలోచన మీకు రావడం, దీన్ని చాలా త్వరితగతిగా ఏ విధమైనటువంటి ఏమరపాటు లేకుండా మొదలుపెట్టింది మొదలుకొని ఈ రోజు వరకు కూడా అందరూ కూడా సమిష్టిగా, సమైక్యంగా, సమాధానంగా ఈ పనిలో భాగస్సులు కావడం వలన ఈ కార్యాన్ని ఇంత ఘనంగా ముగించగలుగుతూ ఉన్నాం. దీనిలో నుండి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఒక పనిని మనం చేయాలనుకున్నప్పుడు సంఘటితంగా ఆలోచన కలిగి చేయగలిగినప్పుడు అందరం ఒక ఏకత్రాటి మీదకి ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పుడు ఏ పనినైనా మనం సాధించగలం. దేనినైనా సాధించగలిగినటువంటి జ్ఞానాన్ని, సత్తాన్ని ఇవ్వగలిగిన వాడు మనతో ఉన్నాడు, మనల్ని నడిపించువాడు, కునుకడు నిద్రపోడు అనేటువంటి ఆలోచన మనలో కావాలి. దేవాలయాన్ని
పునర్నిర్మాణం చేసిన తర్వాత ఎజ్రా గారు ఆ గ్రంథంలో ఎజ్రా గారు ఆ దేవాలయంలోనికి వస్తూ ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 2-3 వచనాల్లో ఎజ్రా ప్రజల యొక్క హృదయాలను ఎరిగినటువంటి వాడు, ప్రజలలో ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉన్నదో తెలిసినటువంటి వాడు కనుక దేవాలయంలోనికి రావడంతో పాటు ఆయన దేవాలయంలోకి వచ్చేటువంటి వారి యొక్క మనస్తత్వాలు, వారి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండాలో ఆయన కోరుకున్నాడు. ఎజ్రా దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఏం చేశాడు? చూడు, ఫస్ట్ ఒకే వచ్చిన నేను చెప్పి ముగిస్తాను. ప్రార్థన చదవమ్మా. ఎజ్రా 10వ అధ్యాయం 1 వచనంలో ఉంటుంది. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి పాపములను ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఎజ్రా ఏడుస్తూ సాష్టాంగపడి పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ప్రజల్లో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేక్తమైనటువంటి ఆలోచనలు, స్వార్థపరమైనటువంటి ఆలోచనలు, వారిలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా తాను ఎరిగినటువంటి వాడు కనుక దేవుని నుండి వీరు తప్పిపోకూడదు, తప్పిపోకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా వీరికి ఆలయం అవసరం. ఈ ఆలయం వారిని దేవుని దగ్గరకు నడిపిస్తుంది అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలగాలి అనేటువంటి భావన ఆయనలో ఉంచుకొని ఆ విధంగా పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేసిన మీదట తప్పనిసరిగా దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనకు కావలసిన ఈవులను అనుగ్రహిస్తాడు, మనల్ని తన బిడ్డలుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ ఆలయము దేవుని ఆలయం, ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం అని మీరు నోటితో అనడం కాదు, కానీ మీ హృదయంలో దానికి కావలసినటువంటి స్థానాన్ని ఇవ్వమని భక్తులైనటువంటి వారు ఏ విధంగా లేఖనాల ద్వారా మనకు తెలియచేశారో వాటిని అన్నిటిని కూడా మనం అవకాశం చేసుకొని వాటిని మన హృదయాల్లో భద్రం చేసుకున్నప్పుడు దేవాలయం నుండి వచ్చే ఆశీర్వాదాలు ఎంత ఉన్నతమైనవో, దేవాలయంలో నివసించే వారి యొక్క జీవితాలు ఎంత ధన్యకరమైనవో, అనుదినము ధర్మశాస్త్రమందు ధ్యానించు వారిని దేవుడు ఏ విధంగా లేవనెత్తాడో, బానిసత్వపు శృంఖాల నుండి ఏ విధంగా దేవుడు వారిని పైకి తీసుకొచ్చాడో, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏ విధంగా తాను ఎన్నిక చేసుకున్నాడో, బలహీనులను దేవుడు ఏ విధంగా బలవంతులుగా సిద్ధం చేశాడో, ఆ విషయాలన్నీ కూడా ధర్మశాస్త్రం మనకు బోధించింది. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి వారు ఈ దీవెనకరమైనటువంటి జీవితాలకు, ఈ జయకరమైనటువంటి జీవితాలకు ప్రాధాన్యతను తెచ్చుకోగలుగుతారు. అందుకు మనకు ఆలయం అవసరమే ఉందని తెలుసుకున్నాం. అందుకనే 90 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు, మన మిషనరీలు మన బాగులను, మన కష్టాలను, మన సుఖాలను వారు మనల్ని సుఖమయమైనటువంటి మార్గంలో ఉంచడం కోసం, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి రోగం నుండి విడుదల కలుగు చేయటం కోసం హాస్పిటల్ని ఏర్పాటు చేయడం కాకుండా ఆధ్యాత్మిక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మనల్ని కూడా ఆధ్యాత్మిక పునర్జీవాన్ని కలగాలి అంటే దేవాలయం అవసరం అని తెలుసుకున్నారు. ఈ దేవాలయంలోనే మనం బలపడగలమని తెలుసుకున్నారు. మన ఆత్మలో బలపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ఆ అనుభూతి ఇక్కడ మాత్రమే దొరుకుతుందని తెలుసుకున్నారు. కనుకనే ఆనాడే మనకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. అలాంటి పెద్దల్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి.
వారు ఇచ్చినటువంటి ఈ బహుమానాన్ని భావితరాలకు మనం అందించడానికి మనం పూనుకున్నాం అనే దానికి నిదర్శనంగానే ఈ దేవాలయాన్ని మరలా రెనోవేట్ చేశారు. దీనిలో పాలు పంపులు పొందినటువంటి ప్రతి వారిని కూడా దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. ఎంతమంది కుటుంబాలు అయితే ఈ దేవాలయం కొరకు ప్రార్థన చేశారో, ఎంతమంది కుటుంబాలు అయితే తమ సామర్థ్యాన్ని మించి తమ సమయాన్ని, తమ యొక్క ధనాన్ని వెచ్చించారో, వారందరినీ దేవుడు తప్పనిసరిగా దీవెనలను ఇస్తాడు. అలాంటి దీవెనలు పొందుకొని ధన్యకరమైనటువంటి జీవితాలు మీరు జీవించాలని నేను కోరుకుంటూ, నా తరపున, నా కుటుంబం తరపున ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సవార్థిక సంఘం తూర్పు గుంటూరు సంఘ పక్షంగా మీ అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. దేవుడు మన మాటలను తన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. శుభాకాంక్షలు మనకు అందించినటువంటి మన సినడ్ నాయకులు ఏఎల్ సెక్రటరీ గారికి సంఘపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. తండ్రి గారు మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థించుకుందాం. అందరం లేచి నిలబడినట్లయితే నేను ప్రార్థన ఆశీర్వాదంతో మన యొక్క ఆరాధనను ముగించుకుందాం. తర్వాత కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించుచు ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘననామమునకు వెలలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేను మీ మధ్య నివాసము చేయుటకు నాకు మందిరమును మీరు కట్టవలెనని ఆనాడు ఇశ్రాయేలులకు మీరు తెలియజేసినటువంటి రీతిగా మా ప్రభువా, నిన్ను కలిగి ఉండడానికి నీకు ఒక నివాస స్థలమును మా ప్రభువా గత 90 సంవత్సరాల క్రితమే సెయింట్ లూక్స్ ప్యారిష్ వారు మరి బేర్ కాంపౌండ్ వారు సిద్ధపరిచి ఉన్నారు. తండ్రి, ఈ దేవాలయం గత 90 సంవత్సరాల నుండి అనేక మంది విశ్వాసుల యొక్క మా ప్రభువా ప్రార్థన మొరలను ఆలకించినటువంటి స్థలముగా, అనేక మంది బిడ్డలు బాప్తిస్మము పొందినటువంటి స్థలముగా, అనేక మంది బిడ్డలు వివాహములను జరిగించుకున్నటువంటి స్థలముగా, మరి ముఖ్యముగా మా తండ్రి అతిక్రమములను ఒప్పుకొని పాప క్షమాపణ పొందినటువంటి స్థలముగా మీరు ఆశీర్వదించి హెచ్చించిన విధానము కొరకై నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. మా ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ ఆలయములో ప్రార్థించుచు ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన మొరలను మీరు ఆలకించండి. మా ప్రభువా, ఇందు చేయబడుతూ ఉన్నటువంటి బోధల ద్వారా, వాక్యము ద్వారా అనేకులు వారి యొక్క జీవితాలను సరిదిద్దుకొని నీ చిత్తానుసారముగా జీవించేటువంటి భాగ్యాన్ని మీరు కలుగ చేయమని నీ సన్నిధానములో వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, ఈ యొక్క చర్చ్ రెన్యువేషన్ ప్రోగ్రాంలో ఎంతమంది అయితే వారి యొక్క ప్రార్థన సహకారాన్ని అందించారో, ఎంతమంది అయితే వారి యొక్క ఆర్థిక సహాయములను అందించి ఉన్నారో, ఎంతమంది అయితే వారి యొక్క శ్రమదానమును చేసి ఉన్నారో, ఆలోచనలు చెప్పి ఉన్నారో, అటు వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించుమని నీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, మరి మునుపటి మందిరము యొక్క మహిమ కంటే ఈ యొక్క మందిరము యొక్క మహిమ ఇంకనూ అధికముగా ఉన్నట్లుగా నీ దివ్యమైనటువంటి మా ప్రభువా సన్నిధిని ఇక్కడ ఉంచుమని నీ సన్నిధానములో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ యొక్క కార్యక్రమంలో మా తండ్రి, మా యొక్క మరి తండ్రి గారైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మరి గోవాడ దైవాశీర్వాదం తండ్రి గారిని ఈ ప్రత్యేక స్థలానికి మీరు నడిపించిన విధానము కొరక నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు ఉండడం ఈ సంఘానికి మా అందరికీ ఆశీర్వాదకరం. మా ప్రభువా, తండ్రి గారిని, తల్లి గారిని, వారి యొక్క బిడ్డలను, కుటుంబాలను మీరు ఆశీర్వదించుమని నీ సన్నిధానములో వేడుకుంటూ ఉన్నాము నాయన. అలాగే మా సినడ్ నాయకులు ఏఎల్ సెక్రటరీ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కౌన్సిల్ మెంబర్ గారు జోసెఫ్ కేరీ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. స్థానిక సంఘ కాపరి రెవరెండ్ జోబ్ ఆల్ఫ్రెడ్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా, ఆల్టర్లో ఉన్నటువంటి సంఘ గురువులు, అలాగే మా తండ్రి సంఘ మరి ట్రెజరర్ గారు, పిసిసి వారు, ఎల్సిసి వారు, స్థిర సమాజం, యవన బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, సంఘం అంతటినీ కూడా మీరు సంఘటిత పరచి, ఐక్యపరచి ఇటు రీతిగా మరి నిన్ను స్తుతించుకునే భాగ్యం సంఘానికి మీరు దయచేశారు. నీకు వందనాలు. మరి ఈ ఆరాధన అనంతరం జరగవలసినటువంటి యూత్ క్రిస్మస్ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అందులో మా తండ్రి గారిని మాటలు అందిస్తూ ఉండగా మీరే నీ ఆత్మతో బలపరచమని సన్నిధానంలో వేడుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను
మీరే పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము, మా అపరాధము చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు తన ముఖమును మీ మీద ప్రకాశింపజేసి మీ దయనుంచునుగాక. ప్రభు తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మీకు సమాధానం అనుగ్రహించునుగాక. సృష్టియో నోతించు మోక్ష సైన్యముల్ పితృపుత్ర శుద్ధాత్మా అందరికీ వందనాలండి. మరి దయచేసి గమనించండి. మరి ఇప్పుడు మనమందరం కూడా